హలో అండి, సిహాస్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల కూర ఎలా చేయాలనేది చూద్దామండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాము. నీళ్ళేమి పోయిన అవసరం లేదండి. 2 to 4 మినిట్స్ దీన్ని ఉడకబెట్టాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఇందులో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాటర్ బయటకు వచ్చేసినప్పుడు మనకి కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా కంపల్సరీగా చేయాలండి, ఖచ్చితంగా చేసుకోండి. ఇలా ఉడకబెట్టి వాటర్ అనేది డ్రై చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇంకా పొయ్యి ఆపేసి వంపేసుకుందాం నీళ్ళని. 4 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లోకి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. నాన్ వెజ్లోకి కూడా కరివేపాకు అవసరమా అని అంటారేమో, వేసుకోవాలండి. నీసు వాసన అనేది పోయి మంచి వాసన వస్తుంది. వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. రొయ్యల కూర థిక్ గ్రేవీతో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పులుసులాగా చేసుకోకూడదు, అసలు బాగోదు. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఈ ఉల్లిపాయలని ఇంకోటి సన్నగా తరిగి ఇలా వేసుకోండి. గ్రేవీని బట్టి మీరు ఉల్లిపాయలని పెంచుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గాక ఒక పెద్ద సైజు టొమాటో ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. మసాలా అంతా వేగిపోయి ఇలా నూనె పైకి వస్తుందండి. ఇంకొకసారి కలుపుకోవాలి. రొయ్యల కూరలో థిక్ గ్రేవీ ఉంటేనే కూర బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా రొయ్యల్ని ముందే ఉడికించుకున్నాం కదండి, అలా ఉడికించుకోవడం వల్ల వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క గట్టిపడి కూర చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీగా ఇలా ఉడకపెట్టుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. ఇలా ఒక 2 మినిట్స్ ఇది మగ్గిపోయాక దీంట్లో వాటర్ పోసుకోవాలి. కొంచెం పోసుకోండి, పావుసేరు వరకు పట్టిద్ది. పావుసేరు వాటర్ పోసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. 2 చెంచాలు వేసాను. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు, కాస్త తక్కువే వేసుకోండి. ఇదంతా కలపాలి ఒకసారి. ఇలా కలిపాక మూత పెట్టి మగ్గనిద్దాము. కూరంతా బాగా ఉడికి నీళ్ళంతా ఎగిరిపోయాక కాస్త కొత్తిమీర వేసుకోండి. అలానే ఒక 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు దీన్ని మగ్గనిద్దాము. ఒక
ఒక నిమిషం తర్వాత ఇంకా పొయ్యి కట్టేసి కూరని ఇంకా దించేసేయాలండి. దించే ముందు ఒకసారి ఉప్పుని చూసుకోండి. ఉప్పు చాలకపోతే కనుక వేసుకోండి. మరి ఇంకా కూర అయిపోయినట్టే. ఇంకా ఇలా మనకి అన్నీ తెలిసిన మసాలాలతోనే ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్న కూరకి అసలు తిరిగేలేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే. నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా చెప్పనక్కర్లేదండి, ఒక పట్టు పట్టేస్తారు. మరైతే ఇవాల్టి వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.